హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం నిన్న మార్కెట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది కదా. మార్కెట్లో యుఎస్ ఫెడ్ డిసిజన్ ఏ విధంగా ఉంది, దీని గురించి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందని చెప్పి మనం నిన్నంతా మాట్లాడుకున్నాం. బంగారం సిల్వర్ గురించి కూడా నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఓవరాల్గా ఈరోజు కనుక మనం మార్కెట్ గురించి కనుక చూస్తే, ఈరోజు మన మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది, సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 కానీ ఎందుకు ఫాల్ అయినాయి, మన రూపీ విలువ ఎందుకు తగ్గుతోంది, బడ్జెట్ ముందు ఇన్వెస్టర్లు ఎందుకు జాగ్రత్తగా ఉన్నారు, ఇవన్నీ మొత్తం అన్ని ఒక 5 నిమిషాలు మాట్లాడేసి మనం డేటాలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మార్కెట్ గురించి మొత్తం క్లియర్గా డేటాతో చెప్తాను నేను. ఈరోజు మన స్టాక్ మార్కెట్ నెగిటివ్గా స్టార్ట్ అయింది. 18 నుంచి సాయంత్రం దాకా ఎక్కడా కానీ పాజిటివ్ మూవ్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. మొత్తం అంతా ట్రెండ్ అంతా నెగిటివ్లోనే ఉంది. అలాగే నిఫ్టీ 50 కూడా తన సపోర్ట్ లెవెల్స్ కూడా కోల్పోవడం జరిగింది. మార్కెట్ కూడా వీక్గా ఉంది. చూడండి, షేర్స్ కూడా అంతగా ఏం పెరగడం లేదు, మార్కెట్ ఫాలో అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ టైంలో. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వచ్చిన ప్రాఫిట్స్ అన్ని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, మళ్ళా రిటైలర్లకు రానియదులేండి, అంతవరకు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ అన్ని ఖచ్చితంగా బుక్ చేస్తారు. కాబట్టి ఈ మార్కెట్ ఫాలో అవడానికి కూడా అదొక రీజన్. ఇక రెండవ రీజన్, బడ్జెట్ ముందు భయం. మనకి ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ఉందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం కదా. మనకి ఆదివారం కూడా స్టాక్ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ యూజువల్ టైం, రెగ్యులర్గా ఎలా ఉందో అదే టైమే మన మార్కెట్ కూడా ఆదివారం ఎన్ఎస్సి బిఎస్సి తెరిచి ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ ఉంటుంది. ఇట్లా ఫిబ్రవరి 1వ తారీఖు మన బడ్జెట్ వస్తుంది కదా. పెద్ద ఇన్వెస్టర్లు, ఫారెన్ ఇన్వెస్టర్లు పొజిషన్లు తీసుకోవడానికి కొంచెం ఆలోచన చేస్తున్నారు. బడ్జెట్ చూసి పెడదాం, కొద్దిగా వెయిట్ చేస్తాం. ఎందుకంటే బడ్జెట్లో ఈ ట్యాక్స్ చేంజెస్ ఏమైనా ఉంటాయా ఫారెన్ ఇన్వెస్టర్లకి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఈజీగా మనీ తెచ్చుకోవడానికి, ఇంకా మనం ఫారినర్స్కి ఏమైనా ఇంకా ట్యాక్స్ అనేది తగ్గిస్తారా, ఈ క్యాపిటల్ ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా అలోకేట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తారనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు తెలుస్తాయి. కాబట్టి మార్కెట్ అనేది వేచి చూసే మూడ్లో ఉంది, అంటే సైడ్ వేస్లో ఉంది మార్కెట్. స్మార్ట్ మనీ అంతా పక్కన ఉంది కాబట్టి మార్కెట్ వెయిట్ చేస్తుంది. ఇక రెండవ విషయం, మన రూపీ వీక్నెస్ ఫ్రెండ్స్. ఈరోజు మన రూపీ 91.09, చూడండి ఆల్మోస్ట్ 92 టచ్ వస్తుంది ప్రతిసారి. మన రూపీ వీక్నెస్ ఉంది. మన రూపీ వీక్నెస్ ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్లు ఖచ్చితంగా సెల్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతాయని భయం ఉంది వాళ్ళకి. ఇట్లా ఇవన్నీ సెంటిమెంట్ కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి ఫారిన్ ఇన్వెస్ట్ ఖచ్చితంగా సెల్ ఆఫ్ చేస్తారు. ఇక మూడోది చూసుకుంటే, గ్లోబల్గా నెగిటివ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అమెరికా కానీ యూరప్ మార్కెట్ నుంచి కూడా ఎటువంటి పాజిటివ్ అయితే లేదు న్యూస్. మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ లేదు కాబట్టి మన ఇండియా మీద కూడా సేమ్ యాజ్ యూజువల్ నెగిటివ్గానే ఉంది. అలాగే అమెరికాలో వడ్డీ రేట్ల గురించి చాలా మందికి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ టాపిక్ మీద, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది మార్కెట్కి. ఎటువంటి 50-50 ఇడిపోయింది మార్కెట్లో ఉండే ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆ డేటా క్యాల్కులేట్ చేసే వాళ్ళు కావచ్చు, 50-50 వెళ్ళిపోయింది. అది ఏ విషయం అనేది తెలుసుకోలేకున్నారు. వడ్డీ రేట్లు ఎన్ని తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎలా అనే విషయము ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే కొత్త ఫెడ్ చైర్ రావాలి, ఆయన ప్రకటించాలి, ఆయన ఏ విధంగా ఉంటాడనే మనకి మార్కెట్కి బయటకు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది మార్కెట్. అదొక టెన్షన్ ఉంది. అలాగే ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరుగుతున్నాయి. మనకు తెలుసు, మనం రోజు మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది భారీగా పెరుగుతున్నాయి.
ఇది కూడా మార్కెట్ ఫాల్ అవడానికి ఒక టెన్షన్ అన్నమాట. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. అమెరికా, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా, ఈ టారిఫ్ ఇవన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. ఈ టెన్షన్స్ కూడా మార్కెట్ అనేది పడడానికి ఆస్కారం చూపించింది. అలాగే ఈరోజు ఇంకా మార్కెట్ పడడానికి ముఖ్య కారణం బంగారం, వెండి ఫ్రెండ్స్. బబుల్ ప్రజెంట్ గోల్డ్, సిల్వర్ అనేది బబుల్లో ఉన్నాయి. ఈ మాట చెప్పడానికి అతిశయ శక్తి ఏం లేదు. ఎందుకంటే అవి అంతగా ర్యాలీ చేసినాయి. అసలు మామూలు ర్యాలీ కాదు. గోల్డ్, సిల్వర్ అంతగా ర్యాలీ చేయడం, అలాగే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్. గోల్డ్ లో ఈరోజు 24 క్యారెట్స్ మీద 10,000 నుంచి 12,000 తగ్గింది. చూడండి, సిల్వర్ ఒక కేజీ మీద 25,000, కొన్ని చోట్ల 20,000 తగ్గింది. 4,25,000 ఉన్న కేజీ వెండి ఈరోజు 4 లక్షలకు వస్తుంది. ఇది 1,85,000 అట్లున్న బంగారం ఈరోజు 1,70,000కి అట్లా వస్తుంది. చూడండి, 72, 73 అట్లా నడుస్తుంది. కొన్ని ప్లేసెస్ బట్టి మారుతుంటాయి కదా, అలా నడుస్తుంది. బంగారం కూడా ఇంతగా ఫాల్ అయింది కాబట్టి ఖచ్చితంగా సెల్ ఆఫ్ అనేది వస్తుంది. ఈ కారణం వల్ల కూడా ఈరోజు మార్కెట్ పడడానికి ఇదో కారణం. అలాగే ఐటీ ఇండెక్స్ కూడా ఇప్పుడు ఫాల్ అయింది కదా ఫ్రెండ్స్. దానికి కారణం డాలర్ బలపడుతోంది. జనవరిలో వడ్డీ రేటు తగ్గించలేదు కాబట్టి డాలర్ స్ట్రెంత్ అవుతుంది. మార్చిలో కూడా వడ్డీ రేటు తగ్గించరు, అప్పుడు స్ట్రెంత్ అవుతుంది. చూడండి, మీరు అర్థం చేసుకోండి, చిన్న లాజిక్ అంతే. ఇక్కడ డాలర్ స్ట్రెంత్ అయిపోతే బంగారం, వెండి కూడా ఫాలో అవుతుంది. డాలర్ వీక్ అయితేనే బంగారం, వెండి పెరుగుతాయి, లేదంటే పెరగదు. ఖచ్చితంగా ఈ టెన్షన్ కూడా ఐటీ స్టాక్స్ కి అంత మంచిది కాదు. బంగారం, వెండిది ఏది డాలర్ ఇండెక్స్ పెరిగితే, డాలర్ ఇండెక్స్ పడింది అనుకోండి, అలాగే మన రూపీ వీక్ అయితే ఐటీ కంపెనీస్ మంచిది. డాలర్ ఇండెక్స్ బలపడిన ఈ ఐటీ ఇండెక్స్ అనేది కొంచెం మిడిల్ గా లాభాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఐటీ సెక్టార్లో కూడా మంచి ఫాల్ అవడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వడ్డీ రేట్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మన ఇండియా కూడా కావచ్చు. లాస్ట్కి ఆర్బీఐ తగ్గించాలనుకున్నా కూడా యుఎస్ నుంచి ఎటువంటి పాజిటివ్ లేదు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం మన ఆర్బీఐ కావచ్చు, అటు యుఎస్ కూడా ఈ ఇన్ఫ్లేషన్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, ఈ పిఎంఐ డేటా కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ జీడిపి డేటా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇది మెయిన్ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకి ఎటు కాకుండా చేస్తుంది మార్కెట్లో. అట్లా తీసుకుందాము అని లేదు, వద్దు అని చెప్పడానికి లేదు. అట్లా రెండు వైపులా వాళ్ళు సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు కాబట్టి ఎటు నిర్ణయం తీసుకోలేకున్నారు. టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ అయితే ఖచ్చితంగా సపోర్ట్ కంటే కిందే ఉంది. మార్కెట్ కి మంచి న్యూస్ ఉంటేనే రికవరీకి ఛాన్స్ కనిపిస్తుంది, లేదంటే కొంచెం ఇంకా ఫాల్ కావడానికే మనకి ఆస్కారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బడ్జెట్ ముందర ఈ వోల్టాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్ లోనే ఉండండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ లో ఎక్కువ ఉండడానికి ఎక్కువ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ లో. ఇంకా మనం ఈరోజు డేటా చూద్దాం, మార్కెట్ ఎంతెంత ఫాలో అయినాయి, దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, మన ఇండియన్ మార్కెట్ చూద్దాం ఫస్ట్. చూడండి, నిఫ్టీ 50 98 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 296, బ్యాంక్ 347, ఐటీ ఇండెక్స్ 395. ఇలా ప్రతి సెక్టార్ కూడా ఈరోజు ఫాల్ అయితే అయింది ఫ్రెండ్స్. బంగారం, వెండికి సంబంధించిన మెటల్స్ కి సంబంధించిన స్టాక్స్ అయితే భారీగా ఫాల్ అయినాయి. ఈరోజు బంగారం, వెండి ఫాల్ అయింది కదా, దాని తగ్గట్టుకే అందులో వెండి బాగా ఫాల్ అయితే మన ఇండియాలో హిందుస్థాన్ జింక్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వెండికి మన ఇండియాలో నెంబర్ 1 స్టాక్ హిందుస్థాన్ జింక్ కాబట్టి ఖచ్చితంగా హిందుస్థాన్ జింక్ ఈరోజు వెండి బాగా ఫాల్ అయింది కదా, దానికోసమే ఈరోజు హిందుస్థాన్ జింక్ 12% ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి బంగారం, వెండి, మెటల్స్ లో. ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అవి మంచిగా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఒకసారి బబ్బులు వచ్చింది అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది.
చూడండి, డాలర్ ఇండెక్స్ చూడండి, చూడండి 96.64 డాలర్ స్ట్రెంత్ అయింది కాబట్టి బంగారం వెండిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కి ఇదొక కారణం. ఈరోజు నిన్న 96 ఉండే కదా, డాలర్ వీక్నెస్ అవుతున్న కొద్దీ బంగారం వెండి ఖచ్చితంగా పెరుగుతుంది. డాలర్ స్ట్రెంత్ అయితే బంగారం వెండి ఖచ్చితంగా ఫాల్ అవుతుంది. ఈరోజు మార్కెట్ ఫాల్ కావడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది కాబట్టి బంగారం వెండి ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మన రూపీ కూడా వీక్నెస్ ఉంది. మన రూపీ కూడా స్ట్రాంగ్ అయితే మన బంగారం కూడా ఇంకా రేటు తగ్గడానికి ఆస్కారం ఉంది. యుఎస్ చూడండి ఫ్రెండ్స్, యుఎస్ నిన్న నైట్ మార్కెట్ ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ క్రిప్టో మార్కెట్ బ్లడ్ బాత్ నిన్న ఫ్రెండ్స్, మామూలుగా పర్లేదు. ఒకనొక సమయంలో ఒక్కొక్క స్టాక్స్ క్రిప్టోలో 10%, 15%, 20% నిన్న క్రిప్టోలో బ్లడ్ బాత్ నిన్న కూడా. ఆల్రెడీ అవి ఎప్పటి నుంచో బ్లడ్ బాత్ లో ఉన్నాయి. అలాగే దీనికి తగ్గట్టుగా ఈ రోజు కూడా నిన్న నైట్ కూడా క్రిప్టో బ్లడ్ బాత్ జరిగింది. దీనికి మరొక కారణం January 31 యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్. చూడండి, రూమర్ ఇంకా జరగలేదు, ఇంకా ఒక రోజు ఉంది. మనకి రేపు తెలుస్తుంది యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందా లేదా అని. ఎక్కువ శాతం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కావడానికి కనిపిస్తుంది. ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కనుక అయితే మీకు తెలుసు లాస్ట్ టైం ఏం జరిగిందని. మార్కెట్లు ఎటువైపు వెళ్తాయో, ఎటు దారి తీసుకోవాలో వాటికి కూడా తెలియదు. ఎందుకంటే 80% అమెరికాలో ఈ ఫ్లైట్స్ కావచ్చు, ఈ డాక్టర్స్ కావచ్చు, ఈ డేటాస్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఈ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ రకరకాలుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా 80% స్టాప్ అయిపోతాయి. సర్వీసెస్ కేవలం ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే నడుస్తాయి. మొత్తం 80% యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేయకపోతే నీకు డేటా ఎలా బయటకు వస్తుంది? అది కూడా ఎఫెక్ట్ చూపడానికి ఆస్కారం ఉంది మార్కెట్కి. అందుకే ఈ ఫాల్ రావడానికి కూడా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ ఉండాలి. మార్కెట్ January 31 అని నేను ఎప్పుడో చెప్పాను. అది క్రిప్టోలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, యుఎస్కి వర్తిస్తుంది, బంగారం వెండికి వర్తిస్తుంది, మన స్టాక్ మార్కెట్ కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. చూడండి, ఎన్విడియా సేమ్ అక్కడే ఉంది 192. మళ్ళీ ఒకనొక టైంలో మళ్ళీ మార్కెట్ అనేది రైజ్ అవ్వడం జరిగింది అనమాట. యాపిల్ 258, మైక్రోసాఫ్ట్ 432, అమెజాన్ 241, వాల్మార్ట్ 117 ఫ్రెండ్స్. ఎంతనే జరగండి, యుఎస్ మార్కెట్లు కొంచెం స్టేబుల్ గానే ఉన్నాయి అనొచ్చు. అంత ఫాల్ అయితే ఏం లేదు యుఎస్ లో, ఒక మన మార్కెట్లకు మాత్రమే. చూడండి, క్రూడ్ ఆయిల్ చూడండి ఎలా పెరుగుతున్నాయో. 68.77, ఆల్మోస్ట్ 69 బ్యారెల్ క్రూడ్ ఆయిల్. యుఎస్ 10 years బాండ్స్ వడ్డీ రేటు తగ్గించలేదు కాబట్టి మళ్ళీ 4.3 ఆనుకుంటున్నాయి. ఫెడ్ నుంచి వచ్చిన మాటలు వడ్డీ రేట్లు తగ్గించకపోగా ప్లస్ ఆయన ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఆస్కారం కనిపిస్తుంది అనే చెప్పిన మాటలు అనేది యుఎస్ 10 years బాండ్స్ ని పెంచడానికి కూడా దోహదం చేసినాయి. 4.23 ఇది కూడా మార్కెట్ కి అంత మంచిది కాదు ఫ్రెండ్స్. గోల్డ్ చూడండి 5.60% పడింది నిన్న. ఆల్మోస్ట్ $5,500 ఉండేది ఈరోజు 5,075కి వచ్చింది. అంటే బంగారం ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు మన ఇండియాలో 1,73,000 అలా ఉంది కదా. రేపటికి ఒకవేళ నైట్ కనుక మార్కెట్ ఇంకా గోల్డ్ కనుక ఫాల్ వస్తే రేపటికి ఇంకొక 3,000, 4,000 తులం మీద తగ్గడానికి ఆస్కారం కనిపిస్తుంది. చూడండి, బంగారం మీద అంటే ఇంకా 3,000, 4,000 ఇంకా తగ్గుతుంది. అంటే 1,70,000 కిందికి రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. గోల్డ్ ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. పారాబోలిక్ నడిచింది ఫ్రెండ్స్ బంగారం వెండిలో, కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు.
మీరు కూడా ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయండి, తక్కువలో మళ్ళీ కొనండి. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇన్ఫ్లేషన్ కొలిచే ఒక డేటా చాలా ఇంపార్టెంట్. ఇది మంత్ ఎండింగ్ కదా, మంత్ ఎండింగ్ లో వస్తుంది. ఈ PPI డేటా 0.2% సేమ్ లాస్ట్ మంత్ వచ్చిన డేటానే ఈ డేటా కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది 0.2 కనుక వచ్చిందంటే మార్కెట్ కి ఒక రకంగా మంచిది. ఫెడ్లు కూడా వడ్డీ రేటు తగ్గించడానికి ఆస్కారం కనిపిస్తుంది. మొన్న జరిగిన అందులో కూడా ఒక ఇద్దరు మాత్రమే వడ్డీ రేటు తగ్గించడానికి జనవరిలో కూడా ఓటేసినారు. మిగతా వాళ్ళంతా వడ్డీ రేట్లు పాస్ అక్కడే నిలబెట్టాలని చెప్పి ఓటింగ్ జరిగింది. ఈ ఇద్దరు కూడా ట్రంప్ నియమించిన వ్యక్తులు కాబట్టి ఓటింగ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ కొత్త ఫెడ్ చైర్ ని ప్రకటించాలి, అది ఇంకా ప్రకటించలేదు ఫ్రెండ్స్. చూడాలి ఎవరిని ప్రకటిస్తాడనేది. ఇది ఇప్పుడు మనం క్రిప్టో మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిట్కాయిన్ 6%, ఇథీరియం 7.27%, BNB ఆల్మోస్ట్ 7%. లార్జ్ క్యాప్స్ 7% పడినప్పుడు ఇంకా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఎలా ఉంటాయి చూడండి. సోలానా 6%. చూడండి, ప్రతి ఒక్కటి 10%, 15% నిన్న నైట్ మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యాయి. బట్ కానీ మళ్ళీ ఫాల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ బిట్ కాయిన్ మాత్రమే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టోలో. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ శాతం క్రిప్టోలో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు బిట్ కాయిన్ డామినెన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బిట్ కాయిన్ డామినెన్స్ తగ్గింది లైట్ గా, 59.35, 59.5 అబౌవ్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, బట్ కానీ మార్కెట్ ఫాల్ అయితే ఖచ్చితంగా జరిగింది ఫ్రెండ్స్. మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది పడతానే ఆల్ క్యాష్ లోకి డబ్బులు రొటేషన్ అవుతుంది, లేదంటే రొటేషన్ అవ్వదు. ఆల్ క్యాష్ ఇండెక్స్ చూద్దాం. చూడండి 30. ఇంకా బిట్ కాయిన్ సీజన్ లోనే ఉన్నాము క్రిప్టోలో. ఇది 80కి వస్తేనే ఆల్ సీజన్ అఫీషియల్ గా స్టార్ట్ అయిందని అర్థం, లేదంటే బిట్ కాయిన్ సీజన్ లోనే ఉన్నామని అర్థం చేసుకోండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి టైంలో. ఎందుకంటే ఒకవేళ బేర్ మార్కెట్ నడిచిందంటే క్రిప్టోలో మీ కాయిన్స్ ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు కూడా. చూడండి, లాస్ట్ 90 days పర్ఫార్మెన్స్ చేసిన కాయిన్స్ లో కూడా ఏ కాయిన్ లేదు ఫ్రెండ్స్. ఎంత పెద్ద మంచి కంపెనీ అయినా, ఎంత మంచి బ్లాక్ చైన్ అయినా కూడా పర్ఫామ్ చేయటం లేదు. నేను ఆల్రెడీ ఒకరోజు చెప్పా, క్రిప్టోలో మైనస్ ఒకటి ఉంది. అది ఏమిటంటే టోకెన్స్ అన్లాకింగ్ సిస్టమ్. ఇది మార్కెట్ ని మరింత అన్లాక్ అయ్యి సప్లై పెరిగి రిటైలర్ నష్టపోతున్నారు. దీంట్లో ఉన్న అతి పెద్ద మైనస్ అదే. మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అన్లాక్స్ ఎప్పుడున్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని హోల్డింగ్ జరుగుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీ మనీ లాస్ అవడానికి హై ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈరోజు మనం మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే, బంగారం వెండి అనేది ఖచ్చితంగా బబుల్లో ఉంది మార్కెట్. అందుకే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు అంతగా ఫాల్ వచ్చింది. ఇది జస్ట్ కరెక్షన్ అంతే, పెద్ద ఏం ఫాల్ ఏం కాదు ఫ్రెండ్స్. 1,85,000 నుంచి 1,73,000 వచ్చింది. ఇప్పుడు 1,69,000 వస్తుంది. కరెక్షన్ అంటే బంగారం 1,00,000కి పడాల. ఒక తులం 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల బంగారం 1,00,000కి పడినప్పుడు అప్పుడు కరెక్షన్ తీసుకుంది గోల్డ్ అనే విషయం అర్థం అవుతుంది మనకి. కాబట్టి అంతవరకు పడుతుందా అనేది ఇప్పుడు డౌట్. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి. లేదా 2008 క్రైసిస్ ఇలా వచ్చేప్పుడు కనుక మార్కెట్ పడినాయంటే గోల్డ్ కూడా భారీగా ఫాలో అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు ఫ్రెండ్స్. అలా జరిగిందంటే మళ్ళీ ఒక మంచి కారణం ఉంది. అదేంటంటే ఒకవేళ అలా జరిగిందంటే, ఒకవేళ పడినా గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఎకానమీని బూస్ట్ చేయాలి, ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు,
ఇవన్నీ బేస్ చేసుకుంటే మార్కెట్లో మళ్ళీ మనీ ప్రింటింగ్ వస్తుంది. చూడండి, 2 రకాలు ఉంటుంది మార్కెట్. మనీ ప్రింటింగ్ వచ్చిందంటే రిస్క్ అసెట్స్ కి అంటే స్టాక్ మార్కెట్ కి చాలా వెరీ బూస్ట్ నడుస్తుంది అనమాట. ట్రంప్ ఏమైనా ఇలా తెచ్చి మనీ ప్రింటింగ్ తేవాలనుకుంటున్నాడా అనేది ఒక ఆలోచన ఉంది జనాలలో. అది మార్కెట్ మనకు జరిగేదాకా మనం ఏం చెప్పలేం కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఫ్రెండ్స్. మనం రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఏం పరిస్థితి మార్కెట్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖు మన బడ్జెట్ డే. ఆ రోజు కూడా మన స్టాక్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మనం వీడియో చేసి ఆ రోజు ఏం మాట్లాడదాం, ఏం డేటా ఉంది, మార్కెట్కి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.